వాహనానికి 10 మూరల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. రెంకలు వేసే గుర్రానికి 100 మీటర్ల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. మదించిన ఏనుగుకు 1000 మీటర్ల దూరంలో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు. అలాగే మద్యానికి, సిగరెట్కు, మద్యం సేవించి వాహనం నడపడానికి ఎంత దూరంగా ఉంటే నీవు, నీ కుటుంబం, సమాజం అంత క్షేమంగా ఉంటుంది. మనిషి భయం, పొరపాటు అనే తప్పుడు వాస్తు, జ్యోతిష్యం, నకిలీ దేవుళ్ళ వెంట పరుగులు తీయడం వలన చుట్టుముట్టేవే. మనిషి కేంద్ర బిందువుకు తిరిగి రావాలి. లోపలే ఉన్నటువంటి దేవుడి నమ్మకానికి రావాలి. అదే ఆధ్యాత్మికత, అదే భారతీయత. పైపైన భారతీయతను అర్థం చేసుకొని తప్పుడు మార్గంలో మన ప్రయాణాన్ని సాగిస్తున్నాం. భారతీయ సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మికతను పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఇది పూర్తిగా అర్థమవుతుంది. ఏ చంటి ఇట్రా. డాడీ, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కాళ్ళు ఎందుకు కడుక్కుంటారు? ఎక్కడెక్కడో తిరిగి అపవిత్రమైనటువంటి పాదాలతో పవిత్రమైన దేవాలయాల్లోకి ప్రవేశించకూడదు. కాబట్టి ఆ గంగామాత మన పాదాలను పవిత్రం చేస్తుంది. కాబట్టి ఆ గంగాజలంతో మన పాదాలను పవిత్రం చేసుకొని ఆ పవిత్రమైన దేవాలయాలలోకి మనం ప్రవేశించాలి. డాడీ, ఆ నీడేంటి? ఆ విషయం తర్వాత చెప్తా. నమస్కరించు. సార్, మీరేనా సార్? నేనేనమ్మా. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయారు సార్. అప్పటికన్నా ఇప్పుడు మీ వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనేలా ఉన్నారు. అబ్బో, అంతగా లేదు. యోగ మహిమ ఆ పరమేశ్వరుని యొక్క కృప మాత్రమే. పదమ్మా, వెళ్దాం. డాడీ, నా డౌట్. ఏం డౌట్ నాన్న? నీడనా? ఈ 4 స్తంభాల నీడ శివలింగం వెనకాల పడి ఒక స్తంభం నీడలా మనకు దర్శనమిస్తుంది. నీడ అంటే ఛాయ కాబట్టి ఈ దేవాలయానికి ఛాయా సోమేశ్వర ఆలయం అన్న పేరును నిర్ణయించారు. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఈ నలుదిశలా వ్యాపించి ఉన్నది నేను ఒక్కడినే సర్వేశ్వరుడనని, ఈశ్వర సర్వభూతానాం అని, ఈశ్వరుడు ఒక్కడే సర్వభూతాలయందు వ్యాపించి ఉన్నాడని అర్థం. సార్, నాదొక చిన్న డౌట్. మా వాడికి అనుకున్న డౌట్ నీకు కూడానా? అడగాలో అడగొద్దో అని ఆలోచిస్తున్నా. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ కూర్చొని మాట్లాడడం పద. ఓకే సార్. సార్, ఈ శివలింగం రాయేనా? ఇంకేమైనా ఉందా? ఇదేనమ్మా నీ డౌట్? నాకు కూడా సేమ్ డౌట్ డాడీ. నీకు కూడా సేమ్ డౌట్ అన్నా? మమ్మీ ఇచ్చిన గింజల బాక్స్తే. ఇది గింజేనా? ఇంకేమైనా ఉందా? ఏముంది సార్, గింజే కదా. అంతేనా నాన్న? ఇది గింజే, కానీ ఈ గింజనే భూమిలో పాతి దాని చుట్టూ కంచెను వేసి దానికి నీళ్లను పోస్తూ ఎరువును వేస్తూ ఉంటే కొద్ది కాలానికి
ఈ గింజలో నుంచి మహావృక్షం మనకు దర్శనమిస్తుంది. విషయం ఏమిటంటే, నీవు అనేటటువంటి గింజను భక్తి అనేటటువంటి భూమిలో పాతి, యమనియమాలు అనేటటువంటి కంచెను వేసి, ఆసనాలు అనేటటువంటి నీళ్లను పోస్తూ, ప్రాణాయామాలు అనేటటువంటి ఎరువును వేస్తూ ఉంటే కొద్ది కాలానికి ధ్యాన సమాధుల యందు ఆ విశ్వనాథుడైన విశ్వేశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. ఏ రకంగానైతే ఈ గింజలో నుంచి మహావృక్షం మనకు దర్శనమిచ్చిందో, అదేవిధంగా ఆ శివలింగంలో నుంచే సమస్త విశ్వాలను ఏలేటటువంటి ఆ విశ్వనాథుడు మనకు దర్శనమిస్తాడు. డాడీ యమనియమాలు అంటే ఏంటి? నాది కూడా సేమ్ డౌట్ సార్. నీది కూడా సేమ్ డౌటా? యమనియమాలు అంటే నీతి నిజాయితీతో కూడిన జీవన విధానం. లక్షణాలు ఎందుకు చేస్తారు డాడీ? నాది కూడా సేమ్ డౌట్ సార్. నీది కూడా సేమ్ డౌటా? ప్రదక్షిణలో ఒక మర్మం ఉంది. ప్రదక్షిణ ఎక్కడి నుంచి అయితే ప్రారంభం అవుతుందో చిట్ట చివరికి అక్కడే ముగుస్తుంది. అంటే ఎక్కడెక్కడో తిరిగితే ఏమీ లేదు నాయన, ఉన్నదంతా అక్కడే ఉంది. ధ్వజస్తంభంలో నీ మనస్సును స్థిరంగా నిలబెట్టిన నాడు ఆ సమస్త విశ్వాన్ని ఏలేటటువంటి విశ్వనాథుడు దర్శనమిస్తాడు. వెళ్ళానా? వెళ్ళొస్తాం. ఓకే సార్, నేను కాసేపు కూర్చొని వస్తాను, మీరు వెళ్ళండి.